ఈ మూలాన్వేషణలో నమ్మిన వారికి ఆస్తికులకి పరమ ప్రమాణం, నమ్మని వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఉన్నట్లయితే వ్యక్తి ప్రకారంగా అనుకోండి. ఆది తుది మధ్య భాగము ప్రసక్తి ఎప్పుడు వచ్చింది? నారాయణుడు వైకుంఠంలోంచి ఆయన గర్భంలోంచి తామరపురుషుంటే బ్రహ్మదేవుడు పుట్టాడు, సృష్టి ఇచ్చాడు. సృష్టి ఇచ్చిన కొన్నాళ్ళకి ఆయనకి అహంకారం వచ్చి నేనే సృష్టికర్తను, నేనే గొప్పవాడిని అన్నాడు. నవ్వుకున్నాడు నారాయణుడు. అయినప్పటికీ వ్యవహార జ్ఞానంగా నువ్వు గొప్పవాడు, నాలోంచి వచ్చిన పుట్టిన నువ్వు గొప్పవాడు ఎలా నేనే గొప్పవాడు అనే వాదం వస్తుంది. ఈ వాదం అందరికీ తెలిసిందే, భారతీయులు అన్న వాళ్ళకి హైందవుడికి అందరికీ తెలిసినాయి. అప్పుడు వాళ్ళు ఆకాశ మార్గం హంసలోనూ మన బ్రహ్మదేవుడు సంచరించారు. ఈయన వరావతారంలో వచ్చి భూమితో పుట్టి వెళ్ళారు. కొన్ని సంవత్సరాలు చేయక వాళ్ళ వల్ల కాక వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చేటప్పటికి నారాయణ వచ్చి నీ మూలాన్ని తెలుసుకోలేకపోయాను అంటాడు. అనేప్పటికీ ఆ తర్వాత బ్రహ్మదేవుడు వస్తూ ఒక గోవు తామర పువ్వుని సాక్ష్యం చెప్పమంటారు. అలాగంటారు. అసలు దీనికి మూలం ఏంటంటే నువ్వు గొప్ప అన్నప్పుడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోంచి బ్రహ్మాండమైన ఒక అగ్ని సేవ అనుకోండి, ముద్దాకారంగా ఎంత కొన్ని కోట్ల సూర్య ప్రకాశంతో చంద్రులాగా చలదంతో ఉన్నటువంటి స్తంభంలాగా పెరిగిపోయింది. నా ఆది తుది కనిపెట్టినవారే గొప్పవాడు అన్నారు. ఆయనే రుద్రుడు, ఆయనే పరమేశ్వరుడు, ఆయనే ఈశ్వరుడు, ఎన్నో పేర్లు ఉన్నాయి. అనేప్పటికీ ఈ వాక్య ప్రకారంగా బ్రహ్మదేవుడు ఊర్ధముఖంగా అంశంలో వెళ్ళటం, వస్తూ గోవుని తామరపుని సాక్ష్యం చెప్పమన్నారు. ఆయన వచ్చారు. విష్ణుమూర్తి వచ్చి నా వల్ల కాలేదు, మీరెవరో, నేను ఓడిపోయాను, నేనేమి చూడలేకపోయాను, నా మీ మూలాన అన్నాడు. ఈయనేం మాట్లాడు భగవంతుడు. ఆయన అబద్ధం చేస్తాడు. వచ్చిన తర్వాత ఏంటంటే గోవు చెప్పింది నిజమేనా అంటే తలకాయతో ఇలా ఉంటుంది, వెనక భాగంతో లేదు అంటుంది. తామర పువ్వు కూడా చూసి అప్పుడు శపిస్తాడు, నువ్వు పూజ అర్హత లేదు అని. ఈయనకి తపస్సు. ఇది మన గోవుకి వెనక పృష్టం ఉంటారు, వెనక భాగమే నీకు పూజ జరుగుతుంది, ముందు భాగం కాదు అంటాడు. ఆ విధంగా శపించి నారాయణుడికి గొప్పవాడు అంటే అది కూడా అని తెలుస్తాడు. ఆ తర్వాత కథ బ్రహ్మదేవుడికి అంటారు, ఓ శిరస్సు పోయింది, సందర్భం వస్తుంది, ఇప్పుడు అవసరం లేదు, మొత్తం ఇది జరిగింది. ఈ చరిత్ర అయినా జరిగిందైనా జరగకపోయినా మూలాన్వేషణ చేశారు. అయితే ఇక్కడ చేశాడని చెప్పేవాడు వినేవాడు ఎవరు? ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఈ రోజున ఒక మనిషి పేర్లు ఎవరైనా సరే, ఒక వ్యక్తి అందరికీ కూడా ఏదో సందర్భంలో నా వంశానికి మూలం ఏంటి? రిజల్ట్గా వంశం ఉందిగా, ఆ వంశం ఏంటి? మానవుడికి గోత్రనామాలతో ప్రభుత్వ ఋషి వంశమే ఉంది. ఆ ప్రకారంగా మూలాన్ని విచిత్ర చెప్పగలిగారా? లేదు. ఈ సందర్భంలోనే సృష్టి మూలాన్ని వచ్చారు. సృష్టి అంటే ఏంటి? పదార్థం రూపనామాలతో ఏ విధంగా తయారైంది? పరమాణువులే కారణము. పరమాణువులు జడ పదార్థము, తమ గుర్తించలేవు, గమనించలేవు, తెలుసుకోలేవు. కాబట్టి అవి జడ పదార్థాన్ని ఇంచుమించు అందరూ ఒప్పుకున్నారు. లేకపోతే జడ పదార్థంగా ఉన్న జగత్తు, పంచభూతాలతో ఉన్న జగత్తు తను తాను పెంచి నేను ఆకాశాన్ని, నేను వాయువుని, అగ్నిని, జలాన్ని, పృథ్వీని అని మాట్లాడుకుని వాటికి ఐక్యమైపోయి కొంత భాగం అంతా కలిసి ఆ యొక్క పంచభూతాల యొక్క కన్నజాలమంతా కూడా కలిసి ఒక ముద్దాకారంగా చేరి సృష్టి పదార్థంగా తయారైందా? సృష్టిలో పుట్టి పెరిగితే మానవులుగా, మిగతా జీవరాశులుగా, సముద్రంలో జలచరాలుగా, ఆ విధంగా పక్షులుగా, జంతువులుగా, మన దగ్గర సాన్నిధ్యంగా ఉండగా ఫంగస్ రూపంగా, ప్రాణికోటి రూపంగా, అగణితమైన అణువులతో సముదాయం అంతా కలిసిన ఒక ముద్దాకారమే సృష్టి. అదే దేహము, అదే పర్వతాలు, అదే అడవులు, మొత్తం అదే. అయితే ఇప్పుడు ఏంటి ప్రశ్న? తన మూలాన్ని తాను వెతికేవాడు వెతకలేక అలసి సొలిసిపోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు తన స్థానానికి. ఏ విధంగా? నేను ఉన్నాను, నేనంటే ఏంటి? నేను ఉన్నాననే పదం తనకు తానే అనుకుంటా, గమనించుట, గుర్తించుట, భావించుట, తలంచుట,
శబ్దం చేయుట సహజమే. ఇది అనుభవం. స్వయం అవగాహన సాంప్రదాయం ప్రకారంగా కాకుండా స్వయం అనుభవంలో ఉన్నదాన్ని తనకు తానే తన మూలాన్వేషణ చేయాలి. ఎంతవరకే ఇప్పుడు వచ్చినప్పుడు స్వయం అవగాహన సంబంధించినట్టుగా స్వయం అంటే తనకు తానే ఉన్నా, నాకు నేనే ఉన్నా. నేను అంటే అహము, అహం అంటే తనకు తానే స్వయం అస్మి, నేనే ఉన్నాను. దేహ అస్మి, దేహంగా నేనే ఉన్నాను. మనోబుద్ధి చిత్త అహంకార రూప అస్మి అంటే అంతకన్నా రూపంగా నేనే ఉన్నాను. నిజ రూపంగా నేనే ఉన్నాను. కళ రూపంగా నేనే ఉన్నాను. మెలుగు రూపంగా నేనే ఉన్నాను. శరీర లోపల బయట రూపంగా నేనే ఉన్నాను. ఎత్తు అవసరంతో నేనే ఉన్నాను. భౌతికంగా ఉన్నట్టు పంచభూతాత్మకమైనటువంటి ఆకాశ సహిత అణువుల యొక్క సముదాయమే దేహంగా ఆహారంగా ఉంది. అదే అణువుల సాయంగా సృష్టి పదార్థం ఉంది. సృష్టిలో పుట్టి పెరిగి లయించే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు సర్వం నాతో సహా పుట్టి పెరిగి వచ్చి పోయేవాళ్ళు సహజంగా ఉన్నారు. వాటి మూలాన్ని వ్యక్తిగతమైన వాటి నియమాల ప్రకారంగా ప్రకృతి తన నియమాలకు కట్టుబడి నమ్మిన ఆస్తులకి నాస్తికాలకి వేరే విషయం. దానికి అదే తను ప్రళయాన్ని సృష్టిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ప్రకృతి సముద్రం కట్టాలి ఎంత హాయిగా ఉంటే అది బీభత్సంగా తుఫాన్గా మారితే ఆ విధంగా ప్రతిభూతంలో కూడా అధికంగా అయినా సమతుల్యంలో లేకపోయినా తను తినే ఆహారం మూలం. నాకు ఆకలి కలిగింది, నెచ్చుకుచ్చాలో ఆకలి మూలం ఏంటి, ఎప్పుడు కలిగింది అని ఒకరు విచారణ చేసుకుంటూ పోయాడు. తినటం ఆపేసి తనకు కావాల్సిన కనీస అవసరాలు తినటం ఆపకుండా ఉండడు. ఎప్పుడైతే తిన్నాడో మలమూత్రాలు వచ్చాక ఎండూ లేకుండా నిరాహారంగా ఒక యోగులాగా మూలాలను చూసిన ఎవరైనా చేశారా? వాళ్ళు ఆక్సిజన్గా గాలిని మూటగట్టి యోగం ప్రకారంగా వాళ్ళ నియమాలతో సాధించారు. కేవలం గాలిని మాత్రమే స్వీకరిస్తూ అదే ఆహారమే దాంతో జీవిస్తాడు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఉందంటే అక్కడక్కడ అవధూతులుగా ఉన్నారు, మహాత్ములు ఉండొచ్చు, ఉన్నారు కూడా. మనకు కనబడవచ్చు, కనబడవచ్చు. అక్కడ జాతి మతం కుల భేదం లేదు. అవధూతులకు కానీ, భక్తులకు కానీ, యోగులు కానీ, తర్వాత ఎవరైనా సరే జ్ఞానులు కానీ జాతి మత కుల వివక్షణ రహితంగా వాళ్ళ మూలాన్ని వెతి అలసి వెళ్ళిపోయి అనాది జీవుడు, నేను జీవుని, జీవుడు మూలం ఏంటి చెప్పలేదు. అనాది ఈశ్వరుడు మూలమేంటి, సాకారంగా నిరాకారంగా మూలమేంటి, అపరిమిత దృష్టితో ఆయన ఉన్నారు, పరిమిత దృష్టితో జీవుడుగా నేనున్నాను. వీటి మూలమేంటి? జీవుడు అనాది చెప్పలేము. అనాది అంతముంది. ఇక్కడ చూడు, అనాది అంతముంది. ఎలాగా? నేను అనే శబ్దం ఎప్పుడు స్టార్ట్ అయింది? వెతకబెట్టి నిద్రపోతాను. ఆ నిద్రలో మూలాన్ని వెతకలేదుగా, అంతమైంది. అంటే నువ్వు మూలాన్ని వెతకలేనంత మాట్లాడితే అనాదిని చెప్పారు తప్ప శాస్త్రమని చెప్పలే. వచ్చిపోతుంది. ఆ వచ్చిపోతే నిర్వహించలేదుగా. ఈ విధంగా సృష్టి మూలము, ఆకాశ మూలము, పదార్థ మూలము, పదార్థం ఉన్న ఆకాశం ఉన్న అజ్ఞానం జ్ఞానం ఉన్న అన్నీ ఒకటే భావంతోనే శాస్త్రాలు స్వచ్ఛంగా ప్రమాణాలతో చర్చలతో సత్సంగాలు చేసి నిర్ణయం చేశారు. ఆ విధంగా నిర్ణయాన్ని అనుసరించి ఫాలో అయ్యేవాళ్ళు వెతికేవాళ్ళు కొంతమంది. ఇక్కడ నేను ఉన్నానంటానికి శాస్త్రాలు ప్రసక్తి అప్రసక్తం. నేను ఉన్నానని చెప్పడానికి అనవసర శబ్దాలు అనవసరం. నేను అనే శబ్దంలో నేనంటే హైలైట్ నేను ఉన్నాను. ఇంటికి వెళ్ళగానే కుక్కలు జాగ్రత్త రాసి ఉంటుంది. రాగానే ఆ కొత్తగా వచ్చిన కుక్క కానీ లేకపోతే పాతగా ఉన్న కుక్క కానీ అక్కడ వాళ్ళ ఏముంటుంది, కామ్గా ఉంటుంది. కొత్త వస్తే ఏముంటుంది, చూస్తుంది. ఇంకా అయితే గర్జిస్తుంది, లేకపోతే కోపంగా వస్తుంది. అంటే ఐడెంటిఫై చేస్తుంది, నేను ఉన్నాను ఇంటికి కాపలాగా, తస్మాత్ జాగ్రత్త అంటుంది. ప్రతి చూసుకోండి, మనకి సుడిగాలు ఏదో అడ్డంగా వచ్చింది, వెంటనే మనం ఏం చేస్తే కళ్ళకి అడ్డు పెట్టేసుకుంటాం, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కాబట్టి తన రక్షణార్థమే తాను జన్మ ఎలా వచ్చాడని ఎత్తుకోకూడదు. నేను జన్మించాను, నిద్రాకాల మెలకుతో దేహధర్మంగా దేహంతో జ్ఞానం కర్మేంద్రియాలతో నేనే ఉన్నాను. అప్పుడు జ్ఞానేంద్రియాలు ఎలా అయ్యాను, ఇది ఎలా అయ్యాను అన్న మూలాన్వేషణ ఆహారం లేకుండా ఏమి పని తీసుకోకుండా రీసెర్చ్ ఎవరేం చేస్తారా? ప్రతి సైంటిస్ట్, ప్రతి ముని, ప్రతి వ్యక్తి ధ్యానం చేసినా ఏం చేసినా వాళ్ళందరూ కూడా
నిత్యకృత్య విహారాలు తీసుకుని అల్పాహారం కానీ లేదా టైం ప్రకారం తీసుకుంటే క్రమక్రమంగా వాళ్ళు ఆ తపస్సు ద్వారా యజ్ఞయాగం ద్వారా వారు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇవన్నీ కరెక్టా కాదా అని విమర్శించడం కాదు పుస్తకం. అవన్నీ ఒక పద్ధతిలో కరెక్టే, ఓ పద్ధతి కోణంలో చూస్తే కరెక్ట్ కాదు అని లోకు బహుమంది చాలా మంది ఉన్నారు కదా. ఒకటి చూస్తే ఒక రకం, ఒకటి చూస్తే ఒక రకం ఉంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఉన్న అభిప్రాయాలతో ఉన్న సిద్ధాంతాలు, పద్ధతులు, మార్గాలు అద్వైతం కావచ్చు, ద్వైతం కావచ్చు, విశిష్టం కావచ్చు, ఆస్తికత్వం కావచ్చు, నాస్తికత్వం కావచ్చు, హేతువాదం కావచ్చు, చారకవాదం కావచ్చు, ఏదైనా సరే ప్రకృతి కావచ్చు, స్వచ్ఛంగా అందరూ అంగీకరించినట్టుంటే పద్ధతి మార్గము లేనే లేదు అని మాత్రమే ప్రతి వారికి ఇంకొక తండ్రికి తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ ఆ ప్రసక్తి పక్కన పెట్టి నేను మూలాన్ని వెతకలే కాల్సి నిద్రపోతా, మళ్ళీ లేస్తా, మూలాన్ని వెతుకుతా, అప్పుడు నిద్రపోతా, మళ్ళీ వస్తా. ఒకప్పుడు ఆలస్యంగా వచ్చి వీక్నెస్లను డెల్లను మనసు తాదాత్మ్యం పొంది మూర్చిపోవచ్చు, ఫిట్స్ రావచ్చు, పారాలసిస్ రావచ్చు, కోమా రావచ్చు, ఏదైనా రావచ్చు. ఏంటన్నా గతి? ఇది ఇప్పుడు మన ప్రధానమైన ప్రశ్న.